నమస్తే, దిస్ ఇస్ సౌర్య. తమిళనాట ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. సో ఈ ఎలక్షన్స్ కి సంబంధించి టీవీకే పార్టీ అధినేత విజయ్ చేస్తున్న కొన్ని కీలక వ్యాఖ్యలు, అలాగే ఆయన పోటీ చేస్తున్న స్థానం యొక్క బలము, సో దీనన్నింటికి సంబంధించి ఒక గట్టి పోటీని ఇవ్వబోతున్నారు ఆయన అనే వార్త వినిపిస్తుంది. అయితే ఏ పార్టీకి గట్టి పోటీ ఇవ్వబోతున్నారు, ఇప్పటి వరకు కూడా ఒక ఫామ్ లో ఉన్న పార్టీలు అసలు ఎలా ఫీల్ అవుతూ ఉన్నాయి, అంటే వెనకడుగు వేసే రీతిలోనంటే భయపడుతున్నారా, నిజంగానే విజయ్కి ఆ సత్తా ఉందా? సో ఇలాంటి డిస్కషన్స్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే విజయ్కి అంత సత్తా ఉందా అనే క్వశ్చనే వినిపిస్తూ ఉంది. ఒకసారి మనం సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు, వారితో మాట్లాడదు. నమస్తే. నమస్తే అండి మ్యామ్. ఇప్పుడు తీసుకుంటే తమిళనాట రాజకీయాలు ఒక రకరకాల రచ్చ. అసలు టీవీకే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా విజయ్ మీద వచ్చిన ఎలిగేషన్స్ కానివ్వండి, ఒక పక్క త్రిషాలో పార్టీ వస్తుందని కానీ, ఆ పార్టీలో త్రిష వస్తుందని కానివ్వండి, అలాగే ఒక గట్టి పోటీని డిఎంకేకి ఇవ్వబోతున్నారు అని కానీ, ఇవన్నీ వినిపిస్తూ ఉన్నాయి. సో అసలు విజయ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, కీలకమైన ప్లేస్ ఏంటది, అక్కడ మిగిలిన పార్టీలకు ఉన్న సత్తా ఏంటి, విజయ్ సత్తా ఏంటి, ఆయన ప్రూవ్ చేసుకోగలుగుతారా నిజంగానే ఫ్యాన్స్ అన్నట్టు? మనం మొదటి నుంచి చెప్తున్నామండి, మీకు టీవీకే ప్రభావం పెద్దగా ఉండదని. ఒక 8% ఉంటే ఎక్కువ. అవునా? 8 to 10% మాక్సిమం వేసుకుని, అది కూడా డౌట్ఫుల్ గా చెప్తున్నా. అంటే ఈయన తను డిఎంకేకి పోటీ అనుకున్నాడు మొన్నటి వరకు, ఏఐడిఎంకే ఎక్కడ ఉండదని. కానీ డిఎంకేకి టీవీకే ఎప్పుడు పోటీ కాదు. డిఎంకే ఏఐడిఎంకేనే ఎప్పుడు కూడా పోటీలో ఉంటారు. ఈ కే రాదు, టీవీకే రాదు. ఓకే. కానీ ఇప్పుడు తను ఏమనుకుంటున్నాడు, ఎలాగైనా ఇప్పుడు ఈ సర్వేలు చూశాక అతను కొంచెం కంగు తిన్నాడు. దాంతో ఏం ఆలోచిస్తున్నాడు, ఎట్లా డిఎంకేకి నేను పోటీ ఇస్తాను అని. మీకు చెన్నై మొదటి నుంచి కూడా డిఎంకేకి పట్టు. చెన్నైలో ఉన్న 16 స్థానాలు ఎప్పుడు డిఎంకే చేతిలోనే ఉంటాయి. మీకు ఎంజీఆర్ టైం నుంచి కూడా తీసుకుంటే 1977లో ఆ వేవ్లో కొద్దిగా ఎంజీఆర్ నెగ్గాడు తప్ప, తర్వాత ఆయన ఎప్పుడూ అక్కడ అంత సత్తా చూపించలేకపోయారు. అదేవిధంగా మీకు 2006, 2011లో ఎవరు జయలలిత కొద్దిగా చూపించగలిగారు. కానీ 2016 నుంచి మళ్ళా డిఎంకే చేతిలోకి వెళ్ళిపోయింది చెన్నై అనేది. అయితే ఇప్పుడు చెన్నై మీద దృష్టి పెట్టాడు. దృష్టి పెట్టడమే కాకుండా అంటే కొంచెం సీనియర్స్ని, పెద్దవాళ్ళని పెట్టాలని చూస్తున్నాడు అక్కడ. ముఖ్యంగా ఇప్పుడు ఇతను పెరంబూర్ నుంచి పోటీ చేస్తున్నాడు. పెరంబూర్లో ఆర్డి శేఖర్, తను 2019 నుంచి అక్కడ ఉన్నాడు. అతను డిఎంకేకి చెందిన అతను. ఇప్పుడు అతని మీద పోటీగా ఇతను దిగాడు విజయ్. కానీ విజయ్ ఎంతవరకు నెగ్గుతాడు? ఇప్పుడు పెరంబూర్లో మనం చెప్పుకున్నట్టుగా కొద్దిగా క్రిస్టియన్ ఓట్స్ ఉన్నాయి, రకరకాలుగా ఉంటారు. పెరంబూర్లో తెలుగు వాళ్ళు ఉన్నారు. కానీ మరి విజయ్ నెగ్గిస్తారా? విజయ్ని ఏం చూసి నెగ్గిస్తారు అది? ఎందుకంటే విజయ్కి అంత సత్తా ఉందా? హీరోగా విజయ్ వేరు, రాజకీయంగా విజయ్ వేరు. అందుకే అతను ట్రిచి ఈస్ట్ నుంచి కూడా పోటీ చేస్తున్నాడు కదా. సో పెరంబూర్ కష్టం అతనికి. ట్రిచి నెగ్గేదానికి, అంటే ఏఐడిఎంకే అక్కడ క్యాండిడేట్, ఇక్కడ డిఎంకే. సో అక్కడ కొద్దిగా నెగ్గేదానికి అవకాశం ఉంది, అంతే. 100% నేను చెప్పలేను. లేదు మరో పవన్ కళ్యాణ్ అవుతాడా? ఇప్పుడు మనం ఎక్కువ ఊహించుకోకూడదు. మీకు కరూర్ సభలో కావచ్చు, అంతకు ముందు సభలో కావచ్చు, స్టాలిన్ అంకుల్ అంటూ చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు. మీకు అంటే పవన్ కళ్యాణ్కి ఇతనికి ఉండే తేడా అది. పవన్ కళ్యాణ్ దగ్గర ఒద్దిగా మర్యాద ఉంది, ఇతని దగ్గర అది కనిపించాల. ఇప్పుడు కొంచెం వాస్తవాలు తెలిసాక కొంచెం మారుతున్నాడా విజయ్, అది కూడా 100% నేను చెప్పను. కానీ ఇప్పుడే తెలిసి వస్తుంది అది. సో మరి 16 సీట్లలో అతను తన టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ ఆనంద్, బస్సి ఆనంద్ అంటారు, అతను నిలుపుతున్నాడు. ఎక్కడి నుంచి? టీ-నగర్ నుంచి. ఓకే. తర్వాత మీకు ఎన్నికల వ్యూహకర్త అయిన ఆదవ్ అర్జున్ విల్లివాకర్ నుంచి పోటీ చేస్తున్నాడు. అలాగే డిప్యూటీ జనరల్ సెక్రటరీ కె రాజ్మోహన్ ఎగ్మూర్ నుంచి పోటీ చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే సిటీలో మీకు ఎక్కువ కళాశాలలు ఉన్నాయి కాబట్టి, యూత్ ఉంటారు కాబట్టి, అమ్మాయిలు కూడా ఎక్కువ కాబట్టి, అమ్మాయిలు అబ్బాయిలు కూడా కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల ఏమైనా నెగ్గుతాడా? 1-2 సీట్స్. మనం ఓవరాల్గా ఒక 6 to 8 సీట్లు అనుకున్నాం మనం. కానీ ఇప్పుడు సిచ్యువేషన్లో 6 కూడా వస్తాయా, నిజంగా వస్తాయా అని ఒక సందేహం. మీకు ఎంజీఆర్కి చేత కాంది, లేదు జయలలిత వల్ల కాంది, విజయ్ వల్ల అవుతుందా? ఇప్పుడు ఒక హీరోగా అతను బాగా ఫ్యాన్ తెచ్చుకోవచ్చు, ఫ్యాన్ ఫాలోయింగ్. రాజకీయాలు కదా, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక వీళ్ళు రాజకీయాల్లో ఉండడం వేరు,
సోషల్ మీడియా లేని టైంలో కూడా వాళ్ళు మరి నెగ్గడం హీరోలే వేరు. అయ్యారుగా. అవును అది చాలా తేడా ఉంది. ఇప్పుడు మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వీళ్ళు ఎన్నో రకాలుగా వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకోగలుగుతున్నారు. ఆ రోజు అవేం లేవు. ఓన్లీ ప్యాంప్లెట్స్ లేదు ఇదేంటి రేడియోలో వాళ్ళ ప్రకటనలు ఇచ్చుకోవడం ఇలాంటివి తప్ప లేదు. మాక్సిమం ఎన్ని పేపర్లు ఉన్నాయి, ఇప్పుడు పేపర్లు కూడా ఎక్కువ లేవు అసలు. అవును. మనకి ఇది టీవీనే తెలియదు మనకి. పేపర్లు హార్డ్లీ ఎన్ని ఉంటాయి అప్పుడు, అవును చాలా తక్కువ. అలాంటి రోజుల్లో వాళ్ళు నెగ్గటమును ఇన్ని పేపర్స్, ఇన్ని టీవీ ఛానల్స్, ఇన్ని యూట్యూబ్ ఛానల్స్, ఇంత సోషల్ మీడియా వచ్చాక, డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చాక వీళ్ళు నెగ్గటం అనేది పెద్ద గొప్ప కాదు అవును చెప్పాలంటే. ఉమ్. సో ఇవాళ టీవీకే విజయ్కి నిజంగానే ఇది ఒక అగ్ని పరీక్ష అవును చెప్పాలంటే. అంటే తను అనుకున్నంత ఈజీ కాదు, కేక్ వాక్ కాదు. అతను వచ్చిన Okay. కొత్తలో అలా అనుకుని ఉండొచ్చు. ఇంకేముంది, ఈ జనాల్ని చూసేసి ఫ్యాన్స్ పడిపోతే ఓట్లన్నీ అని ఒకటే అనుకుని ఉండొచ్చు గుర్తుపెట్టుకోండి, కానీ ఎప్పుడు కూడా మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా చూసిందంతా కూడా మనకి అది దీని కింద మారదు, ఓటు కింద మారదు కదా. అవును ఇప్పుడు మన కూడా చాలా మంది ఇష్టపడతామని చెప్పచ్చు. అవును. నిజంగా మనకి ఒక కష్టం వస్తే వాళ్ళు వస్తారా? అది క్వశ్చన్ ఆ 1000 మందిలో ఒకళ్ళైనా మనకి అండగా నిలుస్తారా? తెలియదు తెలియదు. కదా. అందుకని మనం ఎప్పుడు కూడా తొందరపడకూడదు. ముఖ్యంగా ఇవాల్టి రాజకీయాల్లో మీకు అది చాలా కష్టం. అవును అందులో ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు మహా వాళ్ళకే కాలేదు, రజనీకాంత్ లాంటి వాళ్ళే ఆలోచించారు కదా. అవును తప్పులేదు, నన్ను అడిగితే మంచి పని చేశారు రజనీకాంత్. అవును ఇప్పుడు కమల్ హాసన్ వల్లే కాదు, కమల్ హాసన్ కంటే గొప్ప హీరోనా ఎవరు విజయ్ అంటే, కమల్ హాసన్ గొప్ప హీరో కావచ్చు అవును కానీ ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. అవును. అయినా అసలు రజనీకాంత్ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటి ఉంది. మేడం, అసలు దారుణమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందండి. ఆయనే వెనకడుగు వేసేసారు ఇంకా. మీకు తెలుసు మా ఫాదర్ పెద్ద ఫ్యాన్ ఆయనకి. ఉమ్. అసలు మా ఫాదర్ ఇంగ్లీష్ మూవీస్ తప్ప పెద్ద చూడరు. మీకు హిందీ కూడా రాజ్ కపూర్ అట్లా కొన్ని వెరీ ఏమంటారు సెలెక్టివ్ గా అన్నమాట. అలాంటిది రజనీకాంత్ మూవీస్ విడుదలైతే ఫస్ట్ షో చూసేవాళ్ళు. సో అలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆల్మోస్ట్ ఎందుకంటే ఆయన స్టైల్, అతని స్టైల్ ఆయనకి ఇష్టం. అది అందరికీ ఉండదు కదా. అది నేను అనేది. అందుకని అంత గొప్ప, అంత మీరు అన్నట్టుగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి అంత రీచ్ ఉన్న వాళ్ళే వెనకడుగు వేశారు. కాబట్టి మరి ఇవాళ విజయ్ ఒక క్రిస్టియన్ గా ఎలా ప్రూవ్ చేసుకుంటాడు, ఒక సినిమా యాక్టర్ గా ఎలా ప్రూవ్ చేసుకుంటాడు, ఒక రాజకీయ నాయకుడుగా నిలదొక్కుంటాడా లేదా అనేది మనకి మే 4న తెలుస్తుంది. అవును మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.